పవన్ కళ్యాణ్ అన్న ఎంత మెజారిటీ తోటి విన్ అవుతాడు? విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? విన్ అయ్యే ఛాన్సెస్ అధికంగానే ఉన్నాయి బ్రో. ఖచ్చితంగా ఈసారి పిఠాపురం ప్రజలందరూ గెలిపించుకునే ఉద్దేశంలోనే ఉన్నారు, నో డౌట్. అంటే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లకు ఇల్లు ఇచ్చారు కదా, ఆ ఓనర్ కూడా ఫ్రీగా ఇచ్చానని చెప్తున్నాడు. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ అన్నకి డబ్బులు తీసుకోకుండా ప్రతి ఒక్కరు ఫ్రీగా పనిచేస్తున్నారు? ఎందుకంటే ఆయన నిజాయితీ, ప్రజలకు ఏదో చేయాలని ఒక ఆశ. ఇంకా దానికన్నా ఇంకేముంది, ఎవరైనా ఫ్రీగానే ఇస్తారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో ఉంటే మీకు ఇష్టమా, లేకపోతే ప్రజల్లోకి వచ్చి సేవ చేస్తే మీకు ఇష్టమా? రెండు ఇష్టం. కళ్యాణ్ గారు ఇక్కడ ఆర్థికంగా బలంగా ఉండాలి, రాజకీయంగా కూడా బలంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వెళ్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారితో, సో మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? వెళ్ళడం మంచిది అనుకుంటున్నారా? అంటే పొత్తు అనేది కరెక్టే అని నేను అనుకుంటున్నా. ప్రస్తుతం రాజకీయంగా జగన్ ఎదుర్కోవాలంటే పొత్తుతో వెళ్తేనే మనం రాజకీయంగా మనం జగన్ ఎదుర్కోగలం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తు అనేది కరెక్టే. సో ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడొచ్చు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటదని అనుకుంటున్నా. కళ్యాణ్ గారి విజన్ గానీ, ఆయన ఒక నిజాయితీ కాబట్టి మనీ అనేది ఎక్కడికి వేస్ట్ అవ్వకుండా ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తుగా ఉపయోగిస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారిని 21 సీట్లు ఇవ్వడంపై చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు కదా, సో చాలా మంది అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు 22 సీట్లు అనేది మనం 21 అంటే మన ఫస్ట్ ఎలక్షన్ లో మనం ఏమి గెలవలేదు కదా, ఒకటే గెలిచాం. సో ఖచ్చితంగా 21 సీట్లు అనేది మనం గెలిపించుకోగలిగితే మన సత్తా ఏంటో తెలుస్తుంది. ఓకే. సో ఈ 21 సీట్లు మనం ఎంతవరకు గెలిపించుకుంటాం అనేది మన చేతిలో. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పిఠాపురం నుంచి వస్తే మరి ఎన్ని మెజారిటీ రావచ్చు ఓటు? మెజారిటీ తెలియదు కానీ అక్కడ స్ట్రాంగ్ లీడర్ వంగ గీత గారికి ఉన్నారు కదా సిట్టింగ్ ఎంపీ. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు రావచ్చు మెజారిటీ? అత్యధిక మెజారిటీతోనే పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారన్న. ఓకే. సో ఓవరాల్ గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? సిబిఎన్ అంతేగా, చంద్రబాబు నాయుడు గారు. అంతే. థ్యాంక్స్. జై హింద్.